ఉపాధ్యాయుల సమస్యలు తీర్చగల నాయకుడు శ్రీ మల్కా కొమరయ్య గారిని నమ్మి అనేక ఉపాధ్యాయ సంఘాల వారికి మద్దతు తెలిపారు. మల్కా కొమరయ్య గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఎప్పటి నుండో మరుగున పడిన టీచర్ల సమస్యలపై పోరాడతారని మీడియా ముఖంగా ఆయన వివరించారు. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పేమెంట్ చేయట్లేదు. వాళ్ళకు మన సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. అంటే రిటైర్మెంట్ ఇమ్మీడియట్గా ఇచ్చే బకాయిలను మన బాండ్స్ లాగా 2029లో ఎన్క్యాష్ చేసుకునే విధంగా బాండ్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు క్యాజువల్ లీవ్స్ పేమెంట్ లేదు. తర్వాత పిఆర్సీ టైం టు టైం ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత హెల్త్ కార్డ్స్ లేవు. వాళ్ళకి ఎవరైనా అన్ఫార్చునేట్గా ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయితే వీళ్ళు ప్రతి ఎంప్లాయీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నార్మల్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ స్కీమ్స్ ఇచ్చారు. ఈవెన్ 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఎంప్లాయీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చారు. తర్వాత కస్తూర్బా స్కూల్స్కు చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్గా అప్లై చేసుకొని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు రిటైర్డ్ కూడా అయిపోతారు. వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ పొజిషన్ చాలా అధ్వానంగా ఉంది.